హరి ఓం ఎవ్రీవన్. నా సబ్స్క్రైబ్ అందరికీ చేసుకున్న అందరికీ కూడా మీ అందరి కృప మూలంగా బాబా పారాయణం వారం రోజులు పారాయణం పూర్తయింది. మేడం మా అబ్బాయి చేత బాబాకి హారతి ఇప్పించాను. ఓకే వినాయక. ఇవాళ బాబాది పాట పాడుకుంటుంటే సులోచన గారు మా ఫ్రెండ్, నిజంగా ఫ్రెండ్స్ అంటే అందరూ ఫ్రెండ్స్ కాదు, మనసు దగ్గరగా వచ్చిన వాళ్ళే ఫ్రెండు. ఆవిడ నాకు వాళ్ళ కోడలు చేత ఇప్పించింది ఈ పుస్తకం. ఆవిడ కూడా సులోచన గారు కూడా నాయుడే. అయితే వాళ్ళ కోడలు షెడ్యూల్ పుస్తకాలు కొన్నారట. మా ఫ్రెండ్ కూడా ఇవ్వమని చెప్తే వాళ్ళ కోడలు ఇచ్చారన్నమాట. వాళ్ళ కోడల పేరేంటి, సంజ వాళ్ళ కోడల పేరు. వాళ్ళు బెంగళూరులో ఉంటారు, మా ఫ్రెండ్సే. ఆమెను చూసే నేను బాబా మహిమల గురించి చెప్పాలనుకుంటున్నాను అనమాట. అయితే ఆవిడ 3 గంటలు లేవకుండా ఒక్కరోజే చదువుతారన్నమాట పుస్తకం. నేనైతే అలా కూర్చోలేను, నాకు 73 ఏళ్ళు. ఆవిడ ఇప్పటికి కూడా కూర్చొని చదువుతారు. కానీ ఆశ్చర్య విషయం ఏంటంటే, ఇప్పుడు మాకు వాళ్ళు సజ్జాపురంలో ఉంటారు, మేమేమో బెంగళూరులో మార్తల దగ్గర ఉంటాము. అయితే ఓ రోజు చూడాలనిపించి వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడే ఆవిడ పారాయణం పూర్తి చేసుకుందిట. నాకు ప్రసాదం ఇచ్చారు. ఇద్దరం ఒకే చోట ఉన్నప్పుడు కూడా నాకు తెలియకుండా ఆవిడ పారాయణం అయిపోయే టైంకి వెళ్ళేదాన్ని, ప్రసాదం నాకు ఇచ్చేది. కావాలంటే మీరు ఆవిడని కనుక్కోండి, చెప్తారు. అయితే ఆవిడే గుర్తుకొచ్చారు నాకు. ఇప్పుడు అమెరికాలో కూడా ఆవిడ పుస్తకం తీసుకొని చదువుతున్నాను అన్నమాట పారాయణం. ఇది ఎందుకంటే నేను పుస్తకం కొనుక్కున్నాను, కానీ ఈ పుస్తకం అరగంటలో ఒక్కొక్క రోజు అవుతుంది అన్నమాట. అయినా సరే నేను ఒక్కరోజు కూర్చొని 3 గంటలు ఎప్పుడూ చదవలేకపోయాను. ఆ అరగంట కూడా అటు ఇటు తిరుగుతూ కూర్చొని మొత్తాన్ని పూర్తి చేస్తాను. ఎవరి హెల్త్ వాళ్ళదే కదా. మన మందిరమే రాజాది రాజా తుమవో సాయి మహారాజా. మన మందిరమే రాజాది రాజా తుమవో సాయి మహారాజా. బాబా, నా తప్పులుంటే క్షమించండి బాబా. ఇవన్నీ నేను చెప్పినవన్నీ నిజమే కదా బాబా, మీరే కదా సాక్షులు. వినాయక. ఉంటా, మీ శ్రీదేవి.